సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద బహుళ దశమి మంగళవారం ఆర్ద్ర నక్షత్రం సెప్టెంబర్ 16వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దైవప్రోధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, జాతమృగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. ఆర్ద్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఈ మధ్యలో నిన్న కృష్ణ జయంతి జరిగింది కదా, ఇవాళ ఉట్ల సంబరం జరుగుతుంది. ఆ ఉట్ల సంబర ప్రయుక్తంగా సుమారుగా 4:30 గంటల ప్రాంతంలో స్వామివారి ఉత్సవమూర్తులు శ్రీకృష్ణ అలంకారంతో దేవేరులతో కూడి బేడాపు ప్రదక్షిణ పురస్సరంగా తిరువీధికి వేయించేస్తారు. ఆ బయట రాజగోపురం ముందుకు వచ్చిన తర్వాత ఆ రాజగోపురం పైన స్వామివారిని వేయించేసి అంతకుముందు సిద్ధపరిచినటువంటి ఉట్టిని ఒక యాదవ వంశానికి చెందినటువంటి అబ్బాయి ఆ ఉట్టిని కొట్టడానికి ఉద్యుక్తుడవుతూ ఉంటే ప్రధానార్చకుల వారు ఆ ఉట్టిని లాగుతూ ఉంటారు. ఆ ఉట్టి కొట్టడం అనేటువంటి ఉత్సవాన్ని అనుకరిస్తారు అక్కడ. అది జరిగిన తర్వాత స్వామికి క్షీర నివేదన జరిపించి ఆ క్షీర వినియోగమైన తర్వాత మంగళ నీరాజనం చేసి ఆ గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు. అదైన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వారికి శ్రీశటారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవా పురస్సరంగా స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు. అలంకార సజ్జని స్వామివారు వేయించేసిన తర్వాత రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. సాయంకాలం సహస్రనామార్చనం ఈనాడు నిలుపుదల చేయబడుతుంది. భక్తులు గమనించవలసిందిగా ఉత్సవ ప్రయుక్తంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.